ఈ నెల 23వ తారీఖున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిపి రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం మేము చాలా సంతోషపడ్డాం. ఆయన గ్రామాల మీద దృష్టి పెట్టాడు, గ్రామాలు అన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకోవటం జరిగింది. 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు జరిపారు. అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ గ్రామ సభలకి హాజరయ్యారు. ఎంపీపీలు, కొన్ని చోట్ల జడ్పీటీసీ, సొసైటీ అధ్యక్షులు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుపుతున్నామని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చేసినట్టుగా ప్రజల్ని అక్కడ ప్రజాప్రతినిధులు నమ్మించి ఆ గ్రామ సభలో తీర్మానాలు చేసేసి సరిపెట్టేశారు. మండలానికి ఒక 5-6 గ్రామాలు తీసుకుని ఆ గ్రామాల్లో అక్కడ వాళ్ళ నాయకులకి వర్కౌట్ అయ్యే వర్కుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ వర్కులు కూడా ఆ నాయకులు చేయకుండా ప్రజాప్రతినిధి యొక్క బాగా అనుంగు శిష్యులు లాంటి కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చేసి వర్కులు చేయించుకుందాం అన్నది ఒక ప్రయత్నం అయితే జరిగింది. అంటే ఏదైతే ముందు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు, ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్న ఆలోచన ఇప్పుడు చేయడం. ఆయన కేవలం ఊరికో 10 మందిని ఓర రౌడీల్లాగా తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి చేకూరేలాగా చేసి వాళ్ళు ఆ ఊరిలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ముందు నుంచి వెళ్ళడం అన్నది ఆయనకి అలవాటు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమిలో మిగిలిన జనసేన పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనికి సంబంధించిన లొక్కలు కానీ ఇంకోటి కానీ ఎక్కడికక్కడ వినపడతా ఉన్నాయి. సరే, మనం కూడా కొంతకాలం మనం వేచి చూడాలి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు అవ్వలేదు. మరి వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు. ఎక్కిన వెంటనే మేము ఏప్రిల్ నెల నుంచే మేము పెంచిన పెన్షన్ పెంచిస్తాం, అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా మేము ఒక రోజు ఇంచుమించు ఇచ్చారు. 2వ నెల వచ్చేటప్పటికి కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు. ఇప్పుడు రేపు 3వ నెల పెన్షన్ మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యం మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ సూపర్ 6 అని ఊరించారు. దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ స్థాయిలోనే ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏం ఆశిస్తారు? వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లల చదువుకు కావాల్సిన ఏదో మనం అమ్మఒడి ఇచ్చాము, అమ్మఒడి వస్తున్నారు. కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి విస్తృతమైన ప్రచారం చేశారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేరిన పిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. అక్కడ 18 సంవత్సరాలు నిండిన మహిళలు, ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు 1,500, నీకు 1,500, సంవత్సరానికి 18,000 అని వాళ్ళని పాపం ఆశ పెట్టారు. ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు. ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం 2nd క్వార్టర్ 3rd క్వార్టరు డబ్బులు మార్చి ఎలక్షన్ కోడ్ సందర్భంగా డబ్బులు 7,500 కోట్లు నిలవబెట్టి ఈ అమ్మఒడి, ఈ ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెనకు సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక నయా పైసా ఇవ్వలేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. అలాగే వసతి దీవెన ఎక్కడ 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. 0 వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు. అలాగే అమ్మ ఒడికి సంబంధించి కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఇంతవరకు ఆ అమ్మ ఒడి పథకం యొక్క తల్లికి వందనం పేరుతోటి ఏదైతే పథకం పేరు మార్చారో దాని ఇంతవరకు దానికి అతిగతి లేదు. సరే, ఆరోగ్యశ్రీలు అయితే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసినాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ప్రజల్ని
కష్టాల్లో కడల్లో అంటారు, కష్టాల కడల్లోకి తోచేశారు. ఇటువంటి సందర్భంగా గ్రామ సభలు జరుగుతున్నాయంటే అందరూ ఆశపడ్డారు ఏంటంటే ముందు గ్రామాలు అభివృద్ధి చెందుతాయేమో అని ఆశపడ్డారు. ఇవాళ పెంటపాడు మండలంలో 5 గ్రామాలకు మాత్రమే కొన్ని ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇచ్చారంట. అలాగే రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చి ఇచ్చినవి కూడా వర్కులు ఎవరు చేసుకోవాలో ఆ చేసుకునే వాళ్ళు ఎవరికే ఏ కాంట్రాక్టర్కి ద్వారా చేయించారో ప్రజాప్రతినిధి నిర్ణయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించి ఆ కాంట్రాక్టరు ఆ నాయకుడు మధ్యలో మాట్లాడుకుని వర్కులు చేస్తారు తప్ప ఇంతవరకు. నిన్న మాజీ శాసనసభ్యులు కుర్సొచ్చినట్టు మాట్లాడే విధానం చూశారు మీరు. 2 నెలల కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత. 2 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించాను తప్ప నా కోసం నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాడు కార్యకర్తల కోసం గోతులు పూడుతున్నాడు. సన్నాసి మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఇంట్లో పడుకొని కనీసం గొయ్యి కూడా పోచలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ కార్యకర్త మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించడానికి పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేరు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర. మీకులాగా అసలు మీ కార్యకర్తలకే ఓ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంతా నువ్వే లాగేసిన సందర్భం ఈ ఊరు అందరికీ తెలుసు. ఇల్లు కట్టిన కానించి, బ్రాందీ షాపుల్లో కానించి, మట్టి అమ్ముకున్న కానించి, గ్రావెల్ లారీ కానించి, గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి, శాండ్ యార్డ్ కానించి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడి దగ్గర నుంచి, జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు. అన్ని వాటిల్లో ఇల్లు కట్టుకుంటూ డబ్బులు ఇవ్వాలి. ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు. నీకు ఇంకా అర్థం అవ్వలేదేమో, ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు. 2 నెలలు అయింది నీ డబ్బు చేతికి వచ్చి, అప్పుడే మీ నాయకుడు గతగతలు ఆడిపోతున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు ఉండడం కష్టం, మీరు పార్టీ మారిపోతారేమో డౌట్గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి ఆ పని. కార్యకర్తలని ఈ ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. జనం మాతో ఉన్నారు, జనం నాకు ఓట్లు వేశారు కాబట్టి దానికి 10 రెట్లు సేవ చేసే నేను ఈ పని చేస్తాను. నీలాంటి తాటేకి చప్పులకు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాడు, పని చేస్తాను. అనే సోదరులు ఎక్కడ జరగల. గ్రామాల్లో స్వతంత్రం వచ్చినట్టు ఉంది, వాళ్ళ గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు ఉంది. అందరూ బయటకు వచ్చి మాకు రోడ్లు లేవు, మాకు డ్రైన్లు లేవు, మాకు మంచినీళ్ళు రావట్లేదు, మా చెరువులన్నీ పసరెక్కిపోయినాయి, అవుట్లెట్లు లేవు అని చెప్పుకునే పరిస్థితులు ప్రజలు ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వేదో మాట్లాడుతూ ఉంటే అదే నువ్వు ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఇక్కడ ఎవడో నేను విశ్వసించే పరిస్థితి లేదు. నీ టైం అయిపోయింది కాబట్టి నువ్వేదో 2 నెలలు టైం అయిపోయి డబ్బు కనపడక ఏం మాట్లాడుతావు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దాంట్లో బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోమని కోరుతాం.